హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మాటన్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ ఛానల్. నిఖిల్ కావ్య గురించి లేటెస్ట్ న్యూస్ అంటే చూస్తే యాక్చువల్‌గా కావ్య వచ్చేసి సుడిగాలి సుధీర్‌తో చేసిన డాన్స్‌లు ఇప్పుడు చాలా వైరల్ అయిపోతున్నాయి గైస్. సుడిగాలి సుధీరే కాదు, ఇప్పుడు తను వచ్చేసి ఆటో ప్రోగ్రామ్ చేస్తుంది కదా. ఆటో ప్రోగ్రామ్‌లో తను ఒక టీమ్ లీడర్. తన టీమ్‌లో వచ్చేసి పెర్ఫార్మ్ చేసే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళతో డాన్స్ చేసిందనమాట. ఆ డాన్స్ కూడా ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. అంటే తను ఇప్పుడు ఇమాన్యుయల్‌తో చేసిన స్కిట్ కూడా ఉంది. అంటే ప్రతి ఒక్కళ్ళతో తను చేస్తుంది. సుడిగాలి సుధీర్‌తో అయితే డాన్స్ చేసింది. ప్లస్ వాళ్ళ టీమ్ అబ్బాయితో డాన్స్ చేసింది. ఇమాన్యుయల్‌తో స్కిట్ చేసింది. అంటే ఇప్పుడు చాలా వాటిలో యాక్టివ్ అవుతుంది. ప్లస్ చాలా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తుంది. ఇంతకుముందయితే ఓన్లీ సీరియల్స్, ఓన్లీ నిఖిల్. ఇప్పుడు ప్రతి దానిలో పార్టిసిపేట్ చేస్తుంది. ఈవెంట్స్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ వచ్చేసి అబ్బా! మామూలుగా లేదు గైస్. అసలు హరిత, హరీష్ వాళ్ళిద్దరు ఎందుకు ఎలిమినేట్ అయ్యారో ఇప్పుడు అర్థమైంది. హరిత, హరీష్ వచ్చేసి వాళ్ళు మాట్లాడుకునే మాటలు వాళ్ళు చేపల మార్కెట్ అన్నారని చెప్పి జడ్జెస్ వాళ్ళని చేపల మార్కెట్ అని ఎట్లా అంటారు? ఒక ప్రోగ్రామ్ అట్లా మాట్లాడతారు అన్నందుకు వాళ్ళు రూమ్‌లో వాళ్ళు మాట్లాడుకున్నారు. ఆ రూమ్‌లో మాట్లాడుకున్నయి కెమెరా చూస్తుంది. ప్లస్ అందరూ వింటారని తెలుసు గూడా అసలు అట్లా ఎట్లా మాట్లాడతారు? మనం మాట్లాడిన దాంట్లో తప్పేముంది? అంతమంది ఒకేసారి పడి మాట్లాడతారా అని చెప్పటం. ప్లస్ స్కోర్ బోర్డ్‌లో ఎవరికి ఏ స్కోర్ వచ్చిందని చెప్పి చూసుకున్న తర్వాత ఈ స్కోర్స్ ఇట్లా అట్లా అని చెప్పి డిస్కస్ చేసుకుంటుంటే సోది డిస్కషన్ మనకెందుకని చెప్పి వెళ్ళిపోయారు. అది తప్పా అని అడిగితే నేను తప్పని ఎందుకంటారు? మాకు సంబంధించింది కాదని చెప్పి సోది డిస్కషన్ అన్నాను అని చెప్పి అన్నారు. నటరాజు మాస్టర్ అక్కడే ఉండి మాట్లాడుతుంటే సోదని చెప్పి వెళ్ళిపోయాడు. అది అయిపోయిన తర్వాత ఇక్కడ వాళ్ళు ఎవ్వరు వన్ మ్యాన్ కాదన్నారు. అంటే ఒక్కొక్కళ్ళకి వాళ్ళు పెయిర్స్ మ్యారేజ్ అయినోడు కూడా అంట ఒకళ్ళతో ఉండకుండా ఇంకా అదర్‌గా ఉన్నారని చెప్పి ఇండైరెక్ట్‌గా మాట్లాడాడు. అంటే తను చెప్పింది ఎవరికీ నచ్చలేదు. అది శివ అయితే ప్రియాంక, శివ్ ఉన్నారు కదా. శివకుమార్ అయితే అసలు మీరు అట్లా ఎట్లా మాట్లాడతారు? అంటే మాకు ఒకళ్ళకి అక్కడ ఇంకా 10 మంది ఉన్నారని అన్నట్టు చాలా రేజ్ అయ్యాడు. తను రేజ్ అవ్వడంలో తప్పు లేదు. బట్ అందరూ కంట్రోల్ చేసుకుంటున్నారు. శివ్ అయితే కంట్రోల్ చేసుకోలేడని చెప్పి ఇక్కడైతే అర్థమవుతుంది. బయట ఉన్నప్పుడైతే శివ్ చాలా సైలెంట్ అని చెప్పి నేను అనుకున్నాను. ఇక్కడ అంటే తను వచ్చే కోపంలో తప్పలేదు. బట్ కోపం కంట్రోల్ చేసుకోవాలి. అదొక ప్రోగ్రామ్ కాబట్టి. ఇంతకుముందు కూడా నటరాజ్ మాస్టర్‌తో ఒక గేమ్ ఆడినప్పుడు తను వాళ్ళిద్దరిలో నటరాజ్ మాస్టర్ వచ్చేసి హైట్ పెట్టాడు. శివ్ వచ్చేసి హైట్ పెట్టలేదు. బట్ ఇక్కడ బాక్స్ అనేది ఉంటే ఆ బాక్స్‌లో పెట్టాడు. సో, బాక్స్‌లో పెట్టారు విన్ అవుతారు అని చెప్పి హరిత, హరీష్ చెప్పారనమాట. చెప్తే యెస్ అని చెప్పి తను కొంచెం ఓవర్ ఎక్సైటింగ్ చూపించాడు. అక్కడే తనకి అందరికి అనిపించింది ఏంటి తనని ప్రియాంక కంట్రోల్ చేస్తుంది. లేకపోతే తనకి చాలా కోపం ఎక్కువ అని చెప్పి ఆల్రెడీ చెప్పిందనమాట. అంటే ఇప్పుడు ఇంతకు ముందు దాకా చాలా సైలెంట్‌గా నేనైతే అదే అనుకున్నాను. చాలా సైలెంట్‌గా ఉంటాడు శివ్. అసలు ఇంత సైలెంట్‌గా ఎట్లా ఉంటాడు? ప్రియాంకనే కొంచెం కోపం ఎక్కువ అనుకుంటా అనుకున్నాను. కానీ ఇది చూస్తుంటే అర్థమవుతుంది శివ్‌కి బాగా కోపం ఎక్కువ అని చెప్పి. ప్లస్ సో, ఇక్కడ హరిత, హరీష్, సాండ్రా హౌస్‌లో వచ్చేసి ముగ్గురికి లిస్ట్ వచ్చింది. హరిత, హరీష్, సాండ్రా, మహేష్ ప్లస్ భాను వాళ్ళకి లిస్ట్ వచ్చింది. భాను వాళ్ళకేమో వాళ్ళు సేవ్ చేసేసారు. అంటే ఇంట్లో ఎవరైతే డిజర్వ్ కాదో చెప్పమంటే హరిత, హరీష్ వాళ్ళ గురించి అసలు ఏం మాట్లాడలేదు. వాళ్ళు ఎలిమినేట్ అయ్యే వాళ్ళు ఫస్ట్ ఉన్నారు. 2 పెయిర్స్ ఎలిమినేట్ అవ్వాలన్నమాట. వాళ్ళు ఫస్ట్ ఉన్నారు. నెక్స్ట్ హరిత, హరీష్ తర్వాత సాండ్రా, మహేష్, భాను జానుని వాళ్ళు సేవ్ చేశారు. ఇంకా సాండ్రా వాళ్ళు వచ్చేసి ఒక గేమ్ ఆడితే వాళ్ళిద్దరిలో హరిత, హరీష్, మహేష్, సాండ్రాలో ఎవరొకళ్ళు ఎలిమినేట్ అవుతారు. మహేష్, సాండ్రా వచ్చేసి మేము గేమ్ ఆడతామన్నారు. హరిత, హరీష్ మేము డైరెక్ట్ ఎలిమినేట్ అయిపోతామన్నారు. సో, ఎలిమినేట్ అయిపోయింది హరిత, హరీష్ అనమాట. సో, ఇదొచ్చేసి బ్యాడ్ ఫర్ ఈచ్ అదర్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో గైస్. బై.